ఈ రాష్ట్రానికి పట్టించిన దరిద్రానికి బాబు గారు వచ్చి క్లీన్ అండ్ గ్రీన్ చేశారు. మొత్తం అన్న క్యాంటీన్ ఓపెన్ మాకు చాలా సంతోషం ఉంది. ప్రతి పేదవాడికి ఒక పట్టణం దొరుకుతుంది. సిటీ గుడివాడ పట్టణంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళకి రిక్షా వాళ్ళు కానీ, ఆటో వాళ్ళు కానీ, టావీ పన్ను వాళ్ళు కానీ, రాడ్ బెండర్స్ కానీ అందరికీ బాగా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. ఈ అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. బాగు నేనైతే రాడ్ బెండర్నండి. ఈ మొన్నటిదాకా 5 ఏళ్ళలో ఇసుక లేక చాలా ఇబ్బంది పడ్డామండి. ఇప్పుడు ఫ్రీగా ఇసుక వదిలేరు, పనులు మొదలవుతాయి. మాకు చాలా ఆనందంగా ఉంది. బాబు గారికి నమస్కారం అండి. ఇప్పుడు పల్లెల్లో బాబు గారు తర్వాత పల్లెల్లో ఉంది, రాష్ట్రం బాగా అభివృద్ధి చెప్తుంది. అమరావతి పనులు స్టార్ట్ చేశారు. అమరావతి గారు కేంద్రం నిధులు వదిలింది. ఇంకా పనులు స్టార్ట్ అవుతాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తారు అనుకుంటారు? బాగా పనిచేస్తుంది సార్. పవన్ కళ్యాణ్ గారు గుడివాడ వచ్చినప్పుడు కూడా మాకు హామీ ఇచ్చారు. మీకు ఏదైనా సమస్య ఉంటే అన్ని చేసి పెడుతున్నారు. ఆ మాట ప్రకారమే అన్ని అన్న క్యాంటీన్లు కానీ, అమ్మఒడి కానీ ఇవన్నీ స్టార్ట్ చేశారండి. ఆనందంగా ఉంది. అంటే బాబు గారు హామీలు మొత్తం నెరవేర్చాలనుకుంటున్నారు. పక్కన చూశాను, జగన్మోహన్ రెడ్డి వెళ్తే 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇవన్నీ తీర్చి మనకి ఆ పథకాలు ఇస్తారని చెప్పి అనుకుంటున్నాం సార్. బాబు గారు ఇస్తారు, అన్న మాట ప్రకారం ఇస్తారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు పాలు చేసిన దానికి జగన్మోహన్ గారు బాబు గారు అవును సార్. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన పనులు ఏమి లేవు సార్. అందరూ కూలీనాలు చేసిన అందరం బాగా ఇబ్బందులు పడ్డారు సార్. బాబు గారు ఇచ్చిన తర్వాత బాగా మెరుగవుద్ది అనుకుంటున్నాం సార్. రాష్ట్ర వ్యాప్తంగా గుడివాడలో మొదట అన్న క్యాంటీన్ స్టార్ట్ చేయడానికి మీరు ఏ విధంగా చూస్తారు? ముందు మాకన్నా ముందు పేద ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు భోజనం తినాలంటే మినిమం 130 రూపాయలు 150 రూపాయలు లేని భోజనం లేదు. ఇది చాలా అంటే చాలా సంతోషమైన వార్త గుడివాడ ప్రజలకి. అన్నా క్యాంటీన్ అంటే ఇది ఎవడో ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు మొన్న, ఏదో భిక్షం వేసినట్టు వేసేస్తే సరిపోద్దా అని. ఆ భిక్షం వేయటానికి కూడా గతి లేదు వాళ్ళ దగ్గర. ఆ వేసే దమ్ము మా దగ్గర ఉంది. అది మనసు అప్పట్లేదు వాళ్ళకి. ఉన్న డబ్బులు దాచుకున్నారు. ఇప్పుడు రాము గారి ఆధ్వర్యంలో గుడివాడలో చంద్రబాబు గారు వచ్చి ఇంత గ్రాండ్ ఓపెనింగ్ చేశారంటే ఎవరి దగ్గర ఏ మనస్ఫూర్తిగా పెట్టాలని ఉందో లేదో గుడివాడ ప్రజలకు తెలుసు. 5 రూపాయలకి అన్నమన్నా ఏం దొరుకుతుంది? బయటికి వెళ్తే టీ కూడా రావట్లా. ఆ మాత్రం కొంచెం జ్ఞానం అన్నా ఉండాలి ఎవరికైనా. కానీ పేదవాడు ఆకలిని నెరవేర్చాలని గతంలో 2 రూపాయల కిలో బియ్యం ఇంద్రమ్మ గారు పెట్టారు. ఈయన అన్న క్యాంటీన్ మొదలు పెట్టారు. ఎట్లా చూస్తారు దీన్ని? చాలా సంతోషమైన వార్త అన్న. చాలా హ్యాపీగా ఉన్నారు వచ్చిన జనాలందరూ. వీళ్ళందరూ చూడు ఎంత హ్యాపీగా వెళ్తారు. పేద ప్రజలు ఎక్కడో పక్కన పల్లెటూరుల నుంచి వస్తారు. వాళ్ళు పాపం వాళ్ళ ఛార్జీలే పెట్టుకుంటారా, వాళ్ళు భోజనాలు తింటారు ఆ హోటల్లో. ఒక 4గురే వచ్చారు, ఒక ఫ్యామిలీ నుంచి 4గురు వచ్చారు. భోజనం తినాలంటే ఎంత అవుతుంది? మినిమం 600 అయ్యిద్ది. 600 బదులు ఇక్కడ 20 రూపాయలకి 4గురు తిని వెళ్తారు కదా. దానికి దీనికి ఎంత ఫరక్ ఉంది? అది దయచేసి వైసీపీ వాళ్ళు కానీ ఎవరైనా సరే అర్థం చేసుకుంటారని. జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన బాగాలేదు, రాష్ట్రపతి పరిపాలన విధించాలని చెప్పి. సరే అన్న, పిచ్చోడి చేతికి రాయిస్తే ఏమైంది? నిన్న కొడతాడు, నన్ను కొడతాడు. జరిగింది అదే. ఓకేనా? ప్రవీణ్ ఎక్కడి నుంచి వచ్చారు? పెద్దీరువాడ. దేనికోసం వచ్చారు ఇక్కడికి? చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చూద్దాం. పనులు చేస్తున్నారు అభివృద్ధి కోసం. ఇప్పుడు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మీ గుడివాడ నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ స్టార్ట్ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అన్న క్యాంటీన్ గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా పస్తులు పడుకుని ఉన్న ఇది ఉంది. ఈ రోజు ఆ ఇబ్బందులు తప్పింది. అంటే ఎవరెవరికి ఉపయోగపడుతుంటారు? అదే విధంగా ఉపయోగపడుతుంది. ఎవరెవరికి ఉపయోగపడుతుంటారు అన్న క్యాంటీన్? బడుగు బలహీన వర్గాలకి, ఒకరోజు పూట గడవని వాళ్ళకి, అందరికి, కార్మికులు కానీ, ఆటో వాళ్ళకి కానీ అందరికీ అండి. ఒక్కడానికి కాదండి. ఇప్పుడు టాపీ మేస్త్రీలు అని, ఇప్పుడు టైల్స్ పని చేసేవాళ్ళు అని, ఇప్పుడు రైతు బజార్లో ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరికీ, బయట తినే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. బయట తినాలంటే మినిమం మనిషికి వచ్చేసరికి 200 రూపాయలు అవుతుంది. ఇవాళ 5 రూపాయలు అయితే 3 5 1500 రూపాయలు పెడితే 3 పూట్లా తింటారు. పొద్దున పూట, సాయంత్రం, మధ్యాహ్నం. పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం. అది ఎట్లా ఉందంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని ఆయన లక్ష్యం ఎట్లా ఉంది? ఆ లక్ష్యం ద్వారా
ఇవాళ నిజంగా ప్రభుత్వంలో నిధులు లేకపోయినా జనాల దగ్గర నుంచి ఆ విరాళాలు సేకరించి ఆ విధంగా చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు చేయగలరు. జగన్మోహన్ రెడ్డి వెళ్తా 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళాడు. అదే పిచ్చోడి చేతిలో రాయి పెడితే ఏమైందో అదే చూసారు కదా జనాలు. చెప్పలేం కదా, జనాలు అదే కదా, వాళ్ళే ఇచ్చారు కదా తీర్పు. అదే 23 అన్నారు, ఇవాళ 11 సీట్లు. డొనేషన్లు కూడా ఎంతమంది ఇచ్చారో మీరే చూసారుగా. ఈ గుడివాడ నియోజకవర్గంలో 7 ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ కాన్స్టిట్యూన్సీలో. అందరూ కూడా సంవత్సరానికి వచ్చేసరికి 50 లక్షల రూపాయలు విరాళాలు ఇస్తానన్నారు సంవత్సరం. రాజుగారు ₹1 ఇస్తానన్నారు సంవత్సరం. అలాగే అకౌంట్ నెంబర్ ఇచ్చారు. అలాగే నిధులు సేకరించడంలో ఆయన్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు కదండి. సరే, ఓకే, థ్యాంక్ యూ.